హాయ్ వ్యూవర్స్ అండ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిస్కవర్ ఇండియా ఫార్మ్స్. నా పేరు పరమేష్. మీరు చూస్తున్నారు గొర్రెపొట్టేల ఫార్మింగ్. నేను గొర్రెపొట్టేల ఫార్మింగ్ చేయటం మొదలుపెట్టాను. స్టార్టింగ్లో అయితే నేను పెద్దవి తెచ్చాను. ఇవి గొర్రెలు, వాటికి పిల్లలు కూడా ఉన్నాయి, ఆడయ్యే. ముందు నేను మంచి పొట్టేళ్ళు పిల్లలు తెస్తాను. అవి పెంచటం, అమ్మటమే మన బిజినెస్ వచ్చేసేసి. ఇదిగోండి చూడండి, మేస్తాను. ఇవి వచ్చేసి ఏంటంటే మనం ఊరక జస్ట్ ట్రయల్కి తీసుకొచ్చాం. మామూలుగా ఎలాగుంటాయి ఏందని వీటి గురించి తెలుసుకుందామని. నేను అయితే మొత్తం వీటి గురించి మొత్తం తెలుసుకున్నాను. ఎలాగుంటుంది ఏంది A to Z మొత్తం అన్నీ తెలుసుకున్నాను వివరంగా. కానీ విడిగా తెలుసుకున్న దానికన్నా ప్రాక్టికల్గా మనకి ఏంటంటే ఎలాగుంటుందనే చూడాలి. అందుకని ఫస్ట్ ఇవి తెచ్చాను. ఇవన్నీ అయితే సుడియే, అయితే ప్రెగ్నెంటే. వాటి పిల్లలు ఇవి ఒక 4 పిల్లలు ఉన్నాయి. 6 5 గొర్రెలు, ఒక మేక. గొర్రెలు 4 ఉన్నాయి. ఒకటైతే తొలసూరిది. ఇదిగో ఇది అయితే తొలసూరి గొర్రె. చూశారు కదా. మనం ఏంటంటే ప్రాక్టికల్గా ఎలాగుంటుంది, వీటికి పిల్లలు ఎలాగా ఏంది అనేది తెలుసుకుందాం ఎలాగుంటుందని. మనకైతే నాలెడ్జ్ ఉంది. చూశాను ఆల్రెడీ. నేను ఫార్మ్స్ తిరిగాను, 4-5 ఫార్ములు తిరిగాను. అది ఎలా ఉంటుంది ఏందని చూశాను, కనుక్కున్నాను, అన్నీ తెలుసుకున్నాను. చూసారా, చూడండి. వీటిలో అయితే మంచి లాభం ఉంటుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా స్టార్ట్ చేయండి. మీకు నచ్చింది చేయండి. మీరు ఏ ఫీల్డ్ ఏది నచ్చితే అది చేయండి. ఇది ఏది కావాలనుకుంటే అది చేసేయండి. ఒకళ్ళ గురించి ఆలోచించవద్దు. అనేవాళ్ళు ఎవరు మీకు రూపాయి ఎవరు. జాబ్ చేసుకోవచ్చుగా, ఎందుకు ఇవన్నీ నీకు, వీటిలో ఏమైనా లాభం ఉంటాయా, చచ్చిపోతే అలాగా, ఇవన్నీ అనేవాళ్ళు బొచ్చడి మంది, చాలా మంది ఉంటారు. అనేవాళ్ళు ఎవరు, మనకి రూపాయి ఎవరికెవరు అనేవాళ్ళు అంటారు. కానీ మనకి దేంట్లో డబ్బులు వస్తున్నాయి అనేది అవి చేసుకోవాలి. జాబ్ చేస్తే నాకైతే ఎక్కువ డబ్బులు రావట్లేదు, నాకు మంచిగా అనిపించలేదు. ముంగల మెయిన్ డబ్బులు అంటే 30,000 దాకా వచ్చే జాబ్ కూడా చేశాను. అంటే తర్వాత ఇంకా పెరుగుతాయి 2 ఇయర్స్లో అలాగా. కానీ నాకేందంటే ఒకళ్ళ కింద చేయటం ఇష్టం లేక ఇలాగా నేను ఫార్మింగ్ మొదలు పెట్టుకున్నాను. ఇది వచ్చేసేసి 3 ఎకరాలు చేను. అదిగోండి అటు షెడ్ ఉంది, షెడ్ వేసేసుకున్నాం. బోర్ ఉంది, కావాల్సిన నీళ్ళు వస్తాయి. 1 ఎకరం అయితే దున్నించేసుకున్నాము. వాటిలో అయితే వీటికి సంబంధించిన హెజ్జలోసన అనే గ్రాస్ పెడతాము, అంటే దశరథ గడ్డి, అవి పెడతాము. దున్నిచ్చేసాం, రొటావేటర్ వేసి తర్వాత గొర్రె తోలిచ్చాం. ఇదిగోండి చేసేసాను. ఇదిగోండి అయితే మేస్తున్నాయి. ఆకుల్లో సరిగా అవపడతల్లా, పచ్చి చెట్లలో మేస్తున్నాయి. ఇదిగోండి చేను. ఇదిగోండి చూడండి, వాటైతే బోర్ ఉంది, ఇక్కడైతే దున్నిన చేను. చూశారు కదా. ఇది 1 ఎకరం దున్నిచ్చేసాము. ఇదైతే 2 ఎకరాలు మామూలుగా ఉంది. వీటిలో అయితే మేపుతున్నాం. వీటిలో గడ్డి పెట్టుకొని ఇవి పెరిగిన తర్వాత ఇది కూడా లేపేసేసి వీటిలో కూడా మేత పెట్టుకోవాలి. 1 ఎకరం అయితే ఫుల్గా మేత పెట్టేసి 2 ఎకరాల్లో తిప్పటానికి బాగుంటుంది. అంటే ఇదంతా కొండ ప్రాంతమే, అంటే మంచు బట్టి అవపడలేదు కానీ ఇప్పుడు దాకా అంతా కొండ ప్రాంతం. దగ్గరే కొండలు కూడా. బయటికి తోలికి వెళ్ళి మేపాలన్నా మేపచ్చు, కానీ మనకి ఇదే సరిపోతుంది. ఎక్కువ తెస్తే కనుక బయటికి తోలికెళ్ళి మేపచ్చు. ఎక్కువ బ్యాచ్లు వచ్చి మనకి ఇంకా చాలా ఎక్కువ కనుక పొట్టేళ్ళు తెచ్చితే కనుక ఖచ్చితంగా 1-2 మనుషులను పెట్టి వాళ్ళ చేత పని చేయించుకుంటాను. అదే ఇందులో కనుక మేపేటట్టయితే ఈ ఫామ్లోనే, ఈ చేలో మటుకి లోనే మేపేటట్టయితే వేరే వాళ్ళు ఎవరు అవసరం లేదు, నేను ఒక్కడనే చూసుకోగలను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే డిస్కవర్ ఇండియా ఫార్మ్స్ని
ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికన్నా ఈ పొట్టేళ్ళు కానీ, గొర్రె పొట్టేళ్ళు కానీ, గొర్రెలు కానీ, షీప్స్ కానీ సంబంధించినవి ఎవరైనా ఫార్మింగ్ చేస్తుంటే వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. కొత్తగా ఎవరన్నా పెడదాం అనుకున్న వాళ్ళకే షేర్ చేయండి. నేను ముందు ముందు మంచి మంచి వీడియోలు ఇంకా చేస్తాను. ఈ పొట్టేళ్ళకి సంబంధించిన షీప్ ఫార్మింగ్, డైరీ ఫార్మింగ్ వాటికి సంబంధించిన వీడియోలు కూడా చేస్తాను. అవి పెట్టి నా ఎక్స్పీరియన్స్ అనేది కొత్త వాళ్ళకి బాగా ఉపయోగపడేటట్టు చూస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.